Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms, 5th chapter, verse 7. ఈరోజు మన ధ్యానం కొరకు 5వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. And in thy fear will I worship toward thy holy temple. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. 1 Samuel and the book of Acts describe David as a man after God's own heart. మొదటి సమూయేలు గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథము దావీదు దేవుని హృదయానుసారుడు అనే మాటలు అక్కడ చెప్తున్నాయి. He had a genuine relationship with God. దేవునితో ఎంతో వాస్తవమైన యథార్థమైన సంబంధం కలిగి ఉన్నాడు. Even when we go for gospel preaching, ఇక మనము సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కూడా we often say that Christianity is not about religion. It is about having a relationship with God. తరచుగా మనం చెప్పే మాటలు ఇవే. క్రైస్తవ్యం అనేది ఒక మతము, మత సంబంధం అనేది కాదు, దేవునితో ఒక సంబంధం, సహవాసం అనే మాట చెప్తాం. Psalm 5 gives us a glimpse into the reality of that phrase through the prayer of David. 5వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన ద్వారా ఆ మాట యొక్క వాస్తవికత్వాన్ని బయలుపరుస్తాం. Now let us explore what it means to have that kind of relationship with the Lord. ఈ రకమైన సంబంధము దేవునితో కలిగి ఉండుట అనేది దాని అర్థం ఏమిటిదో మనం చూస్తాం. Throughout the 1st, 2nd, 3rd and 4th Psalms, మరి 1, 2, 3, 4 కీర్తనలంతట్లో you will have noticed that the subject is a contrast between the position, the character and the prospectus of righteous and of the wicked. కాబట్టి ఇక్కడ దుష్టులకు కానీ మనం వర్ధిల్లుట, అభివృద్ధి, వీటన్నిటికీ మళ్ళా వ్యతిరేకమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. We can see the difference between the righteous and the wicked people. నీతిమంతులు దుష్టులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తాం. So in this psalm also, ఈ కీర్తనలో కూడా you will note the same thing. ఆ విషయాల్ని గమనించవచ్చు. But as I was studying and praying about how to approach this psalm, ఈ కీర్తన ఏ విధంగా అర్థం చేసుకోవాలని దాని గురించి నేను ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా a persistent aspect of the contrast between the righteous and the wicked stands out in their relationship with God. కాబట్టి నీతిమంతులు దుష్టులు ఈ వ్యత్యాసం అనేది దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధంలో ఈ విషయాలు మనం ఇక్కడ గ్రహించవచ్చు. I believe that as we read and study this psalm, ఈ కీర్తన మనం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండగా and when we see David's prayer to God, దావీదు దేవునికి చేసిన ప్రార్థనను మనం గమనిస్తే we will come to better understand what it means to be in right relationship with him. దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండుట అనగా ఏమిటిదో అర్థం మనం ఇక్కడ గ్రహించగలం. So my goal today is to help us learn more about our relationship with God. ఈ రోజు నా యొక్క గురి, నా ఉద్దేశం ఏమిటిదంటే దేవునితో మన సంబంధం కలిగి ఉండే విషయంలో ఎక్కువగా మనం అది తెలుసుకోవాలి. Especially through the David's prayerful psalm. విశేషంగా దావీదు యొక్క ప్రార్థన పూర్వకంగా రాసిన కీర్తనను బట్టి Psalm 5 teaches us that a relationship with God exists between God knows and loves, and in response we know God truly and love God duly. 5వ కీర్తనలో కీర్తనకారుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే God is loving us, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, and we also have to love him. మనం కూడా దేవుని ప్రేమించాలి. God knows us, దేవుడు మన ఎరిగి ఉన్నాడు. we also truly we have to know God. మనం కూడా నిజంగా దేవుని ఎరిగి ఉండాలి. So let us look at each of those 4 aspects of the statement closely. కాబట్టి చాలా దగ్గరగా ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఈ 4 విషయాలను కూడా మనం గమనిస్తాం. Number 1, మొదటిది, I said that God knows us. చూడండి, నేనేమని చెప్పాను, దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. How is it that he demonstrates his intimate knowledge of us in this psalm? ఈ కీర్తనలో మన మధ్యలో ఉన్న ఈ సన్నిహితత్వాన్ని ఏ విధంగా ఆయన వ్యక్తపరుస్తున్నాడు? Well, first he hears our words. మొదటిదిగా ఆయన మన మాటలను ఆలకించేవాడు. Psalm 5:1 says, 5వ కీర్తన మొదటి వచనం, Give ear to my words, O Lord, consider my groaning. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. How often do we go and tell everyone else about our problems but never share them with God? చూడండి, మనము ఎన్నిసార్లు మన సమస్యల గురించి అందరికీ చెప్పుకుంటామే కానీ దేవుడికి చెప్పుకోం. People who know and love you want to hear from you. కాబట్టి
దేవుణ్ణి Those people who know you and love you, they want to hear from you. చూడండి, నీ గురించి తెలిసిన వారు, నిన్ను ప్రేమించేవారు, నువ్వు చెప్పే మాటలు వినాలనుకుంటారు. And especially God. ప్రత్యేకించి దేవుడు. Then he understands our groans and cries. అప్పుడు ఆయన మన ఆర్తధ్వని వింటాడు, మన మూలుగులు వింటాడు. And as we are reading in verse 2. 2వ వచనం మనం చదువుతున్నాం. See, mother knows her child's cry. చూడండి, తల్లికి తన బిడ్డ ఏడుస్తా ఉంటే అది ఆమెకు అర్థమవుతుంది. For what he is crying. ఎందుకు ఏడుస్తున్నాడు? God knows us so well. అట్లా దేవుడు మన గురించి ఇంకా బాగా ఎరిగి ఉన్నాడు. Scripture tells us that the Spirit intercedes for us with groanings too deep for words. లేఖనం ఏం చెప్తా ఉంది? ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. I find that so extraordinarily comforting that God knows me so well. దేవుడు నా గురించి బాగా ఎరిగి ఉన్నాడు అనే ఈ సత్యం అనేది నన్ను ఎంతో ఆదరిస్తా ఉంది. That even when I can't express it just right, the Spirit himself is pleading on my behalf with groans. నేను చెప్పుకోలేకపోయినా, వ్యక్తపరచకపోయినా ఆత్మ నా యొక్క మూలుగుని వింటుంది, గ్రహించి అర్థం చేసుకుని నా పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. God knows us intimately. దేవుడు మనల్ని ఎంతో దగ్గరగా ఎరిగి ఉన్నాడు. But notice also that David knows God intimately. అదే మరొక సంగతి గమనించాలి, దావీదు కూడా దేవుని ఎంతో సమీపంగానే ఎరిగి ఉన్నాడు. So the second aspect of having relationship with God is not only God knows us, but we know God. దేవునితో సంబంధం కలిగి ఉంటానే మాటలో దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అనేది మాత్రమే కాకుండా రెండవది మనము దేవుణ్ణి ఎరిగి ఉండాలి. In verse 2, David calls him 2వ వచనంలో దావీదు ఈ విధంగా ఆయనను పిలుస్తా ఉన్నాడు. My king and my God. నా రాజా, నా దేవా. He is our king and our God. ఆయన మనకి రాజు, మనకి దేవుడై ఉన్నాడు. John 1:12 says, యోహాను సువార్త 1:12 చెప్పబడింది. But to all who did receive him, who believed in his name, he gave the right to become the children of God. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. We are not aliens to God. కాబట్టి మన దేవునికి తెలియని వారం, పరాయి వాళ్ళం కాం. We belong to his rule and reign. కాబట్టి మనము ఆయన యొక్క పరిపాలనకి, ఆయన అధికారానికి చెందిన వారు. He is our king and the king will hear the pleas of his people. ఆయన మన రాజు, రాజు తన ప్రజల మొరను ఆలకిస్తాడు. Because David knows God so well. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఎంతో బాగుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి He also knows that when he lays his request before God, he can depend on a response. తను మొర పెట్టినప్పుడు, దేవునికి మొర పెట్టుకున్నప్పుడు తప్పక దేవుడు దానికి జవాబిస్తాడు, స్పందిస్తాడు అనేది కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Psalm 5:3 says, 5వ కీర్తన 3వ వచనంలో he is చెప్పబడింది, dependable. ఆయన పైన మనం ఆధారపడవచ్చు. Notice that David does not just pray this prayer in the morning and then go away and forget. గమనించండి, దావీదు ఏదో ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేసి ఇక ఇంతటితో అయిపోయిందిలే అని మర్చిపోయి వెళ్ళిపోవడం కాదు. He knows God is a God of power and able to fully and faithfully respond to his request. దేవుడు శక్తి గలవాడు, అధికారం గలవాడు. ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణంగా ప్రార్థనకు స్పందిస్తాడు, జవాబిస్తాడని ఎరిగి ఉన్నాడు ఆయన. And so he waits with expectancy for his dependable God to respond. కాబట్టి ఆధారపడ యోగ్యుడైనటువంటి దేవుని పైన ఆధారపడుతూ దేవుడు నాకు సమాధానం ఇస్తాడని ఆయన నమ్మి ఉన్నాడు. Spurgeon said, స్పర్జన్ గారు అన్నారు, how can we expect the Lord to open the windows of grace and pour out his blessing if we will not open the windows of expectation and look up with the promised favor? చూడండి, మనము దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను నమ్మకుండా, వాటిపైన ఆధారపడకుండా, మరి దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి తన కృపని సమృద్ధిగా ఆయన కుమ్మరించాలని ఎట్లా మనం అనుకోవాలి? See, the Lord will open the windows of his grace. దేవుడైతే తన కృప ద్వారములు తెరుస్తాడు, He will pour out his blessing. తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. But we have to open the windows of our expectation. Yes, Lord will do it. That hope must be మరి there. మనము ఆ నిరీక్షణ ఉండాలి కదా, నిజమే దేవుడు ఇస్తాడు, దేవుడు చేయగలడు అనే నమ్మిక ఉండాలి కదా. So let holy preparation link hands with the patient expectation. కాబట్టి మనము ఎంతో సహనంతో కూడా మనం వేచి ఉండేదానికి పరిశుద్ధమైనటువంటి ఆ నిరీక్షణ మనకు ఉండాలిగా. Then we shall have far larger answer to our prayers. అప్పుడు మన ప్రార్థనలకి మరింత ఎక్కువైనటువంటి జవాబు దొరుకుతుంది. So do you know God this way? కాబట్టి ఈ రీతిగా, ఈ విధానంలో నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా? Are you the kind of person who is always on the lookout for how God will respond to your prayers? ఎల్లప్పుడు కూడా నీ ప్రార్థనలకి దేవుడు జవాబు తప్పక ఇస్తాడు అనేటువంటి ఆలోచన, దృక్పథం ఉందా? We can all learn here. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా నేర్చుకోగలం. So the third thing David's prayer teaches us about our relation to God, దావీదు ప్రార్థన మనకు నేర్పించేటువంటి మూడవ సత్యం అంటే దేవునితో మనకుండే సంబంధం విషయంలో, it is that we must know God's holiness and his justice if we are to know him
in all of his glory. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని నీతి, న్యాయము, ఆయన సంపూర్ణమైన మహిమలో ఆయనను మనం ఎరగాలంటే ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. He says in verses 4 to 6 that he is holy. 4 నుండి 6 వచనాల్లో అదే మాట చెప్తా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు. David very clearly understands that not only does God hate evil, దేవుడు ఎంతో స్పష్టంగా గ్రహించిన సంగతి, దేవుడు దుష్టత్వాన్ని ద్వేషించడం మాత్రమే కాకుండా he cannot even have evil in his presence. తన ఎదుట దుష్టత్వాన్ని అసలు ఆయన చూడలేడు కూడా ఆయన. Have you ever been in a so-called relationship where the person is only interested in what they can get from you? చూడండి, నీ నుండి ఏమి ఆశిస్తా ఉంటారు. Some of the relations are like this. కొన్ని సంబంధాలు చూడండి ఇట్లా ఉంటాయి కదా. The people, they are interested what they can get from you, that's all. ప్రజలు చూడండి, నీ నుండి వాళ్ళకి ఏమి లాభం, నీ నుండి వాళ్ళకి ఏమి దొరుకుతుందా అనే చూస్తారు కదా. They will not bother about what they can do for you. వాళ్ళు నీ కొరకు ఏమి చేయాలి, ఏమి చేస్తారు అది పట్టించుకోరు. So it is a tragic thing when people only want to relate to God when it is to their benefit. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా దేవుని యొద్ద నాకేమి లాభము, నాకేం ప్రయోజనము అనేది మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంత విషాదకరం. But that is not a real relationship. ఇది సరి అయిన సంబంధం కాదు. To know God is to know all of God. దేవుని ఎరగాలంటే దేవుని సంపూర్ణమైన రీతిలో ఎరగాలి. And you cannot be in a relationship with God if you don't understand his complete hatred to sin. చూడండి, దేవుడు సంపూర్ణంగా పాపమును ద్వేషిస్తాడు అనే సంగతి నీకు తెలియకుండా ఉంటే ఆయనతో నువ్వు సంబంధం, సహవాసం చేయలేవు. But even more than that, ఇంకా దానికి మించి David also knows that God must punish his sin. దేవుడు పాపమును శిక్షిస్తాడు అని కూడా ఎరిగి ఉన్నాడు. He is a just God as well. ఆయన న్యాయవంతుడు కూడా. Look at verses 9 and 10. 9-10 వచనాలు చూడండి. He is just. ఆయన న్యాయవంతుడు. So notice that David pinpoints the reality of all sin. చూడండి, దేవుడు పాపం యొక్క దావీదు ఈ పాపం యొక్క వాస్తవికత గురించి చెప్తున్నాడు కదా. It is a rebellion against God himself. అది దేవునికే విరోధంగా తిరుగుబాటు చేయుటతో సమానం. David's enemies were not in fact railing against him. దావీదు యొక్క శత్రువులు అనేవారు వాస్తవంగా ఏదో దావీదుకి విరోధముగా చేస్తున్నట్టు కాదు కానీ they were rebelling against God himself. వారు దేవునికే విరోధముగా తిరుగుబాటు చేస్తున్నారు. Do you hear the incredibly vivid depiction of the way they sin with their lips, how they are talking? అంటే వారు వారి పెదవులతో కాని మాటలు, వారు ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు మీరు గమనించారా? In this context, ఈ సందర్భంలో David is recognizing and praising God's justice against those who sin against God with their murderous lips. కాబట్టి దావీదు ఇక్కడ దేవునికి విరోధంగా ఎవరైతే తమ పెదవులతో కూడా పాపం చేసి దేవుని ఎడల దుష్టత్వాన్ని జరిగిస్తున్నారు, వాడి ఎడల దేవుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు దావీదు గుర్తిస్తున్నాడు. Paul reiterates the same truth. ఇదే సత్యాన్ని పౌలు మరలా ప్రస్తావించాడు. In Romans chapter 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో from verses 9 to 14. 9 నుండి 14 వచనాల్లో Paul says that nobody is indeed righteous before God. పౌలు చెప్తాడు కదా, దేవుని ఎదుట ఎవరు నీతిమంతులు లేరు. So the third thing what we learn is, మనం నేర్చుకున్న మూడవ సంగతి, first thing is, మొదటిది God knows us. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. Secondly, రెండవది we know God. మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. Thirdly, మూడవది God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. We read in chapter 5 verse 7 of Psalms. 5వ కీర్తన 7వ వచనంలో మనం చదువుతున్నాం, He is merciful. ఆయన కనికరము గల దేవుడు. David does not say, you abhor bloodthirsty and deceitful men. దావీదు ఇక్కడ నువ్వు కాపటము చూపి లేకపోతే ఆ నరహత్య జరిగించువారు కేవలం దేవుడికి వారు అసహ్యులు అని మాత్రమే కాకుండా, బట్ ఐ యామ్ నాట్ లైక్ దట్, నేనైతే వారి వల్ల లేను అంటాడు. హి ఇస్ నాట్ టెల్లింగ్ దట్ ఐ యామ్ ఎ బెటర్ గై, నేనేదో వాళ్ళకన్నా మంచివాడిని, మెరుగైన వాడిని అని ఏం చెప్పడం లేదు. దేర్ఫోర్ ఐ కెన్ ఎంటర్ యువర్ హౌస్ అండ్ డ్వెల్ ఇన్ యువర్ ప్రెజెన్స్, కాబట్టి నేను అందుకని కదా నీ యొక్క పరిశుద్ధ ఆలయం దిక్కి నేను నమస్కరిస్తాను. బట్ టు ది కాంట్రరీ టు దట్, దానికి భిన్నంగా విరుద్ధంగా డేవిడ్ ఎక్స్క్లెయిమ్స్, హి సేస్, దావీదు అంటున్నాడు, ఐ ఎంటర్ త్రూ యువర్ మెర్సీ నాట్ బికాజ్ ఆఫ్ మై క్వాలిఫికేషన్, నీ కృపాతిశయమును బట్టి నీ పరిశుద్ధాలను ప్రవేశిస్తున్నాను కానీ నాకున్న యోగ్యతల అర్హతలను బట్టి కాదు. As a wretched and ruined sinner, David's only hope in relating to God is that God is merciful towards sinners. దౌర్భాగ్యుడైనటువంటి దుష్టుడైనటువంటి పాపిగా దుర్మార్గుడుగా తాను గ్రహించిన సంగతి ఏమిటంటే కేవలం దేవుని యొక్క కృపాతిశయమును బట్టి మాత్రమే నేను ఆయనతో సహవాసం సంబంధం కలిగి God is merciful towards sinners and loves and protects those who take refuge in him. కాబట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అలాంటి పాపులైనటువంటి వారందరినీ కూడా దేవుడు తన కృపాతిశయమును బట్టి ప్రేమించి వాళ్ళని క్షమిస్తాడు. Look at verse 11. 11వ వచనం చూడండి. He is a protector. ఆయన కాపాడువాడు. In verse 12, 12వ వచనంలో he calls God
a shield. అక్కడ దేవుని ఆయన కేడెము అని పిలుస్తున్నాడు. While it is true that God has just wrath towards sin, మరి దేవుడు పాపం అంటే ఆయన ఎంతో కోపగించుకుంటాడనే సత్యమైనప్పుడు, it is equally true that God in his love and mercy has provided a shelter for us from the wrath in him. మరి దేవుడు తన కృపాతిశయమును బట్టి, పాపమును బట్టి, తనకున్న కోపంలో కూడా ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు ఉన్నాడు. From the New Testament perspective, ఇప్పుడు క్రొత్త నిబంధన దృక్పథంతో ఆలోచన చేస్తే this concept is crystal clear in the way Paul expounds on what it means to be in Christ. క్రీస్తు నందునుట అనేది పౌలు ఎంతో స్పష్టమైనటువంటి రీతిలో అక్కడ మరలా మనకు చెప్తున్నాడు. David says here, ఇక్కడ దావీదు అంటాడు, there is a refuge to be found in God. దేవుని యందు మనకు ఆశ్రయం ఉంటుంది. And we know the only refuge for ruined sinners is Christ Jesus. పాపులైనటువంటి వారికి ఆశ్రయం అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. So to drive this point home and to connect this concept to David himself, కాబట్టి ఇప్పుడు దావీదుకి చెందినదిగా, దావీదుకి సంబంధించిగా ఈ సంగతిని మనం ఆలోచన చేస్తే, so consider with me one of my favorite passages in the scripture. కాబట్టి నాతో కలిసి చూడండి, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక లేఖన భాగం. Later you can read that from the book of Romans chapter 3. మీరు తర్వాత కూడా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదవండి. From verses 21 to 26. 21 నుండి 26 వచనాల్లో. So from that we can understand God loves us. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. But then lastly, అయితే చివరిగా David has no problem separating between the wicked and himself. దావీదుకు తాను దుష్టులతో ఆయన వేరైపోతున్న సందర్భంలో ఆయనకే సమస్య ఏం లేదు. But he knew it was not on his own merits. అయితే తన యోగ్యతలను బట్టి జరిగేది కాదు అన్న సంగతి ఆయనకు తెలుసు. No, God had overlooked or passed over his sin. He is not telling. ఏదో దేవుడు చూసి చూడకుండా పోయి ఏదో నన్ను ఆయన దాటిపోయినాడులే అనే మాట చెప్పడం లేదు. David's faith in Messiah to come is what saved him. చూడండి, దావీదుకి మెస్సయ్య పైన ఉన్నటువంటి విశ్వాసం ఏమిటిది? తాను జరిగించేటువంటి కార్యాన్ని బట్టి. Before the cross, సిలువకి ముందు Old Testament saints were saved on credit, so to speak. In future it is going to be paid. పాత నిబంధన పరిశుద్ధులైతే ఆయన ఇంకనూ క్రయము చెల్లించబోతున్నాడు, శిలువ మీద మరణిస్తాడనే దానిపైన చేయబోతున్నాడనే దానిపైన ఆధారపడి వారికి క్షమాపణ ఉండేది. And where God was in his forbearing storing up the depth of the punishment that was owned by like David, all those things God has gathered till the cross. కాబట్టి శిలువ వరకు కూడా దావీదు చెప్పినటువంటి మాటలు, వారు చేసినటువంటి క్రియలు, ఇవన్నీ కూడా అక్కడ దాకా తీసుకొని వచ్చినాడని. And this verse says the cross of Calvary shows the justice of God in forgiving the Old Testament believers also like David. ఈ వచనం ఏం చెప్తుంది? పాత నిబంధన విశ్వాసులైన వారిని దావీదు చెప్తున్నట్టుగా ఇక్కడ ఆయన క్షమిస్తున్నాడు ఈ సందర్భంలో అంటున్నాడు. Because Jesus paid for their sins also. ఎందుకంటే యేసు ప్రభువు వారు వారి పాపముల కొరకు కూడా క్రయమును చెల్లించినారు. David did not have the full revelation that we have. చూడండి, దావీదుకి అయితే మనకున్నటువంటి పూర్తి ప్రత్యక్షత లేదు. But he did understand that the only place where he could find shelter from God's wrath was in God alone. అయితే దేవుని ఉగ్రత నుండి తనకి ఆశ్రయదుర్గము కేవలం దేవుని యొద్ద మాత్రమే అనే సంగతి ఆయన గ్రహించాడు. Not in his good works. తన యొక్క మంచి క్రియలను బట్టి కాదని, not because of his meritorious deeds. తాను చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కాదు. So David knew God as a merciful and protector from just wrath. కాబట్టి దావీదు దేవుడిని ఆయన నీతిమంతుడని, ఆయన ఉగ్రత నుండి దేవుడే కాపాడుతాడు అన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. But he also knew him as kind. అయితే ఆయన ఎంతో దయగలవాడు అన్న సంగతి కూడా దావీదు ఎరిగి ఉన్నాడు. Look at verse 12. 12వ వచనం చూడండి. He is kind. ఆయన దయగలవాడు. David praises God for his gracious favor and blessing. కాబట్టి దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దయను గురించి దేవుని స్తుతిస్తున్నాడు ఆయన. And that is the third thing. ఇది మూడవ సంగతి. That is God loves us. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. And finally, fourthly, చివరిగా నాలుగవది, we love God. మనము కూడా దేవుని ప్రేమిస్తున్నాము. Now let me quickly point out what the apostle John wrote in 1 John. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు త్వరగా నేను చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 we all read, మనం అందరం కూడా ఆ మాట చదువుతాం. we love him because he loved us first. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. But because of his initiating love and free grace, అయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఉచితంగా ఆయన కృప చూపించాడు we కాబట్టి respond with worship to him. కాబట్టి మనము ఆరాధనతో ఆయన స్పందిస్తున్నాం. Look in verse 11. 11వ వచనంలో చూడండి. When we sing and when we exalt him,
మనము ఆయనను గురించి పాడుతూ ఆయనను మనం హెచ్చించినప్పుడు then we are demonstrating our love for him. అప్పుడు ఆయన పక్షంగా మనకున్న ప్రేమని మనం We వెల్లడిపరుస్తున్నాం. rejoice in all that he has done with grateful hearts of worship and praise. కాబట్టి ఆయన జరిగించిన కార్యాలన్నిటి బట్టి కృతజ్ఞత హృదయమై ఆయనను మనము స్తుతిస్తాం, ఆయనను పూజిస్తాం. As Christians, క్రైస్తవులంగా we have so much to show the unbelieving world by our commitment to gathering for worship on the Lord's Day. ప్రభు దినాన్న మనమందరం కూడా కలిసి ఆయనను ఆరాధించడం ద్వారా అవిశ్వాసులైనటువంటి ఈ లోకానికి మనం చూపిస్తా ఉన్నాం. Oh, by our devoted praise to him when we gather. మనం ఈ విధంగా సమకూడినప్పుడు మనం ఎంతో భక్తితో కూడా ఆయనను మనం స్తుతించడం And ద్వారా to our lives which we are living on this year. ఈ లోకం మనం జీవించిన మన జీవితాల ద్వారా. So are you quick to glorify God with the fruit of your lips throughout this week? కాబట్టి ఈ వారం అంతా కూడా నీ జీవ ఫలములతో వెంటనే దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? Has God turned your open grave in miry clay into the fountain of joyous praise to him? మరి దేవుడు నీ యొక్క ఆ గుంట ఆ జిగటగల దొంగ ఊబి నుండి నేను లేవనెత్తి నేను స్తుతించేవాడుగా మార్చినాడా? Let us glorify God with our lips. మన పెదవులతో నోటి మాటలతో దేవుని మహిమపరుస్తాం. And let us love him with all our heart and soul and strength. పూర్ణ హృదయంతో మన పూర్ణ బలముతో మనము దేవుని ప్రేమిస్తాం. That leads us to this last consideration of our love for God. ఇది దేవుని కొరకు మనము కలిగి ఉన్న ప్రేమ అంటే చివరి మాటకి అది జ్ఞాపకం That is చేస్తాం. the obedience to his commands. అంటే ఆయన ఆజ్ఞలకు మనం విధేయులం కావాలి. Psalm 5:8 says, 5వ కీర్తన 8వ వచనములో we చెప్పబడింది, obey him. మనం ఆయనకి లోబడతాం, ఆయన మాట వింటాం. He asks God to help him to live out God's righteousness. Oh Lord, let me live out God's righteousness before others. దేవా, నేను దేవుని యొక్క నీతిని కలిగి ఇతరుల ఎదుట దేవుని నీతితో జీవించలాగిన సహాయం చేయమని అడుగుతున్నాడు. He says, ఆయన అంటాడు, I have a strange righteousness, ఆయన అంటాడు కదా, నాకు వింతైనటువంటి ఒక నీతి నేను కలిగి but ఉన్నాను. it is your righteousness and I am asking you, God, to lead me in it. అయితే నీ నీతి కలిగి నేను జీవించలాగిన సహాయం చేయమని కోరుతున్నాడు. Help me to be obedient to your commands. కాబట్టి నీ ఆజ్ఞలకు విధేయుడై ఉండులాగిన సహాయం చేయంటాడు. David knows that the obedience to the commands is not what gained him access into the presence of the Lord and God's house. దావీదుకి తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతను బట్టి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపుట ద్వారా దేవుని సన్నిధి, దేవుని ఆవరణంలో ప్రవేశించట. Verse 7 made it clear that 7వ వచనం ఎంతో స్పష్టంగా చెప్తున్నమాట. it is because of mercy, because God saved him. ఇది దేవుని యొక్క కృపాతిశయమును బట్టి, దేవుడు రక్షించాడు కాబట్టి. It is because of the steadfast covenant love of the Lord. కాబట్టి దేవుని యొక్క నిబంధన ప్రేమ, నిలకడైనటువంటి ప్రేమను బట్టి, Because of God's merciful salvation, David desires to walk in obedience to God's right paths. దేవుని యొక్క కృపా రక్షణను బట్టే దావీదు దేవుని యొక్క నీతి మార్గములలో ఆయన నడుస్తా ఉన్నాడు. Later during the day, please read తర్వాత ఈ దినమంతట్లో కూడా మీరు చదవండి. John 14:21, యోహాను సువార్త 14:21, 1 John 5:3, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము, Ezekiel chapter 36:25-27. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. Because of God's incredible grace, he saves us and causes us to know him truly and love him duly. దేవుని యొక్క కృపను బట్టే మనం ఆయన నిజంగా ఆయనను ఎరిగి ఆయన ప్రేమించేవారుగా చేస్తున్నాం. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, you and I have the good news of what a relationship with God can truly bring about. నీకు నాకు ఎంత శుభవార్త, దేవునితో మనకున్నటువంటి ఈ సంబంధము ఎంత నూతనత్వాన్ని తీసుకొని వస్తుంది. Not only the forgiveness of our sins, మన పాపములకు క్షమాపణ మాత్రమే కాకుండా, not only the salvation of our souls from the wrath of a holy and just God, పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని రక్షించడం మాత్రమే but కాకుండా, the right living and love of neighbor that God's commandments require. అయితే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా సరి అయినటువంటి యథార్థమైన జీవితం జీవిస్తూ మనలో పొరుగువారిని కూడా ప్రేమించాలనేది. So let us tell the unbelieving world about what it means to have a relationship with God. కాబట్టి దేవునితో సహవాసం, సంబంధం కలిగి ఉండటం అనేది అవిశ్వాసులైనటువంటి లోకానికి మనం చెప్పాలి. And we have to understand that he knows and loves us first. కాబట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు అన్న సంగతి మనం గ్రహించాలి. And we have to know him truly. నిజంగా మనం యథార్థంగా ఆయనని ప్రేమించాలి, ఆయన ఎరిగి ఉండాలి. And also we have to love him duly. ఆయనని మనం తగిన విధానంలో ప్రేమించాలి. That is the kind of relationship that can change someone's eternity. ఈ రకమైనటువంటి సహవాసం, సంబంధమే ఒక వ్యక్తిని నిత్యత్వంలోనికి మారుస్తుంది. And it can also make an impact on the fallen world for the better. అంతేకాకుండా పడిపోయినటువంటి ఈ లోకానికి కూడా ఒక మంచి స్థితిని తీసుకొని రాగలదు. So may God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we praise Thee for this wonderful Psalm 5. దేవ అద్భుతమైన ఈ కీర్తన 5వ కీర్తనను బట్టి వందనాలు Oh చెల్లిస్తున్నాం. Lord, 4 important things we have seen. 4 ప్రాముఖ్యమైన సంగతులని మేము చూడగలిగినాం. You know us. దేవా నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు. And also secondly, we have seen we must know You. రెండోదిగా మేము కూడా మిమ్మల్ని ఎరిగి ఉండాలి. Thirdly, You loved us. మూడోది మీరు మమ్మల్ని ప్రేమించారు. And fourthly, we must love You. నాలుగోది మేము కూడా మిమ్మల్ని ప్రేమించాలి. Oh Lord, by knowing You and by loving You, oh Lord, we can be transformed into Your likeness. మిమ్మల్ని ఎరిగి ఉండి మిమ్మల్ని ప్రేమించడం ద్వారా మేము మిమ్మల్ని పోలి ఉండగలం, మీలోకి మార్పు చెందగలం. By changing this, by seeing this change in our lives, మా జీవితాల్లో ఈ మార్పుని చూసిన వారే even the world around us, oh Lord, they can understand that You are the true God. మా చుట్టూన్న ఈ లోకం కూడా నీవే నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించుదురుగాక. Oh Lord, what a wonderful psalm it దేవా is. ఎంత అద్భుతమైన కీర్తన ఇది. Speak to us more and more as we are spending this day. ఈ దినాన్ని మేము గడుపుతూ ఉండగా ఇంకను ఎక్కువగా ప్రభు మాతో మాట్లాడండి. Oh Lord, change us more into Thy likeness, ప్రభు మమ్మల్ని ఇంకను నీ స్వరూపంలోనికి అధికముగా మార్చండి. so that we may be benefited and others also may be benefited and transformed. తద్వారా మేము మేలు పొంది ఇతరులు కూడా మేలు పొంది ప్రభు మీ స్వరూపంలోనికి మార్చబడదురుగాక. Speak to us more. దేవా మాతో ఇంకా అధికముగా In మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.